ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 6వ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రజలుగా మన యొక్క జీవితంలో మనం ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. నిజంగా ఇశ్రాయేలు జీవితంలో వారు చెరలోనికి వెళ్ళినప్పుడు వారు దేవుని స్తుతించి ఆరాధించే ధన్యతను కోల్పోతూ వచ్చినారు. ఎందుకనగా చింత, విచారము, దిగులు, బాధ, వేదనతో బానిసత్వంలో వారు ఉంటుండగా దేవుని సన్నిధిలో వారు కీర్తించి కొనియాడి స్తోత్రించేవారుగా లేకుండా వారు ఎంతో చింతాక్రాంతులుగా ఉంటున్నారు. మా యొక్క తంబూరలను, సితారాలు నిర్వంజ చెట్లకు తగిలించి ఉన్నాము. అన్యుల దేశంలో మేము ఏ రీతిగా దేవుణ్ణి పాటలు పాడగలము అని వారు వాపోతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే వారు విడిపించబడుతూ వచ్చినారో, వారు ఐగుప్తులో నుంచి వారు విడిపించబడుతూ వచ్చినారో, ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చినారో, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. మిరియాము దైవజనురాలు తన యొక్క ఆధ్వర్యంలో తంబురలు చేత పట్టుకొని దేవుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు మన నోట తన స్తోత్ర గీతము నుంచి ఉంటున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగము అరణ్య యాత్రలో వారు ఆకలిగొని ప్రభు వైపు తేరి చూచినప్పుడు పరలోకమును దేవుడు తెరచి దేవదూతలు భుజించు జీవాహారమును మన్నాను దేవుడు కురిపిస్తూ వచ్చినాడు. వారు దాహముగొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మోషే దైవజనుడు ప్రార్థించినప్పుడు బండను చీల్చి ఆయన వారికి దాహమునకిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన నిన్ను విడువరు, ఎడబాయనని సెలవిచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంత మాత్రమే కాకుండా 7 రకాలైనటువంటి జనాంగాలను వారి ఎదుట నుండి దేవుడు వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యమును దేవుడు ప్రజలకు పంచిపెడుతూ వచ్చినాడు. బెరాకా లోయలో వారు విజయం పొందినప్పుడు వారి నోట స్తోత్ర గీతములు ఉన్నాయి. దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. 4వ దినమున వారు బెరాకా లోయలో చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగను సాతాను తలను చితకదొక్కి క్రీస్తులో దేవుడు మనకు విజయం అనుగ్రహించి ఉంటున్నాడు.